సినీగోయర్.com వ్యూవర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో పుట్టానండి. పుట్టిన ఒక నెలకి మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో నేను బాగా పెరిగింది వెస్ట్ గోదావరి. మా ఫాదర్ వాళ్ళది మాత్రం ఈస్ట్ గోదావరి, సామర్లకోట. నా ఎడ్యుకేషన్ అంతా వెస్ట్ గోదావరిలో జరిగింది, ఏలూరులో. నేను మా ఇంట్లో ఆకురాడిని. నాకు 4 సిస్టర్స్, ఒక అన్నయ్య ఉన్నాడు. సినిమాలు బాగా చూసేవాడిని నేను. అప్పుడు చదువుకునేటప్పుడు కృష్ణ గారి ఫ్యాన్ని. సో విపరీతంగా కృష్ణ గారి సినిమా, అన్ని సినిమాలు, బట్ కృష్ణ గారి ఫ్యాన్. సో కృష్ణ గారి సినిమాలు 5 సార్లు చూసేవాడిని నేను. సినిమా యాక్టర్ అవ్వాలని బాగా బలమైన కారణం ఎప్పుడు వచ్చిందంటే, శంకరాభరణం సినిమా రిలీజ్ అయిందంటే అప్పుడు మా ఫాదరు రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్. అప్పుడు స్వామియాజులు గారు డిప్యూటీ కలెక్టర్. సో రెవెన్యూ డిపార్ట్మెంటు ఆయన సన్మానం చేద్దామని తీసుకొచ్చారు. అప్పటికి మేబీ 50 days అయిపోయినట్టుంది శంకరాభరణం. సో అప్పుడు మా ఫాదర్ వాళ్ళది కాబట్టి నేను స్టేజ్ మీద కొంచెం అటు ఇటు తిరగడం నాకు అవకాశం ఉంది, పక్కన ఉండడం. అక్కడ చూస్తుంటే స్వామియాజులు గారిని ఒక సినిమా యాక్టర్గా కాకుండా ఒక దేవుడు, జనాలందరూ ఫీల్ అయిపోయి లేడీస్ వాళ్ళు కాళ్ళ మీద పడి ఏడ్చేస్తున్నారు. అంటే ఒక మామూలు వ్యక్తి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక డిప్యూటీ కలెక్టర్ చేసే ఆయన ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సో అది బలంగా నాకు, అంటే 100 మందిలో నేను కాదు, ఒక స్పెషల్ బ్రహ్మాజీ అంటే అన్నది అది బాగా స్ట్రాంగ్ అయ్యి, ఆ తర్వాత అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ట్రై చేశాను. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రై చేయడం కోసం ఏఎంఐ మెడ్రాస్లో చదవడానికి వెళ్ళాను. యాక్చువల్లీ అది వంక. సో అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే, నేను అప్పట్లో మార్కులు బాగా వస్తే సీట్ ఇస్తారేమో అనుకున్నాను, 10th. బట్ అక్కడ లేదు, ఇంటర్వ్యూలో యాక్ట్ చేసి చూపించాలని చెప్పారు. అక్కడ నాకు అసలు యాక్టింగ్ మీద ఏమాత్రం ఒక ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. డైలాగ్ చెప్పాలి నన్ను. సడన్గా కృష్ణ గారి సినిమా డైలాగ్ ఒకటి గుర్తుంది, వెళ్ళి చెప్పా. అక్కడ చాలా 10 మంది, పెద్ద 10 members ఉన్నారు జడ్జెస్. అది కింద నుంచి పైకి చెమట్లు, కాళ్ళు చేతులు వణికిపోయి డైలాగ్ చెప్పలేకపోయా. ఓహో ఇదే, యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందేమో అనుకుని మళ్ళీ హైదరాబాద్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు అప్పట్లో. దానికి అప్లై చేశా. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడ సేమ్ కండిషన్, డైలాగ్ చెప్తుంటే కాళ్ళు వణికిపోయాయి. సో అది కాదు అనుకుని ఏలూరులో ఒక స్టేజ్ డైరెక్ట్ చేసే అతని దగ్గరికి వెళ్ళి, ఏమన్నా డైలాగ్స్ ఎలాగంటే, సరే నేను ఇంటర్వ్యూ వరకు నీకు ట్రైనింగ్ ఇస్తాను అని ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక 3-4 ఎమోషన్స్ ఉన్న డైలాగ్ పేజెస్ ఆయన నేర్పాడు నాకు. అంటే అట్లీస్ట్ భయం పోవడానికి ప్రాక్టీస్ చేసి 2nd year మళ్ళీ ట్రై చేసి అప్పుడు సెలెక్ట్ అయ్యానమాట. ఓహో దీనివల్ల నాకు సీట్ వచ్చింది అనుకుని ఆ 2 years యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఇలా మేము ముందు పడ్డాను. 10 మంది ముందు మాట్లాడాలి, మామూలుగా మాట్లాడడం కాదు, ఒక పెర్ఫామ్ చేయాలి, యాక్ట్ చేయాలి. సో తెలియదు నాకు యాక్ట్ చేయడం అనేది తెలియదు. ఈజీ అనుకున్నాను, అందరూ ఏముంది కెమెరా ముందు పెడితే అది చెప్తే అనుకున్నాను. కానీ సో స్టేజ్ ఫియరు, కెమెరా ఫియరు అన్నీ ఉంటాయన్న సంగతి అప్పుడు తెలిసింది నాకు. మా తాతగారి పేరు బ్రహ్మం గారని, అప్పట్లో శివాజీ, బాలాజీ అన్నీ ఉన్నాయి కదా, బ్రహ్మాజీని పెట్టారు. సో మా ఫాదర్ కూడా అంటున్నారు, వీడికి కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి జనాలు, బలవంతంగానే సరే అనుకుని జీ పెట్టారు. చాలామంది నార్త్ ఇండియన్స్ ఫోన్లో మాట్లాడుతుంటే బాంబే వెళ్తే బ్రహ్మాజీయా అని, ఏంటి వీడికి ఈడే పొగడేసుకుంటున్నాడు, గారు అనుకుంటున్నాడు ఏంటి అని చాలా మిస్అండర్స్టాండ్ కూడా చేసుకున్నారు. ఓ యూఆర్ బ్రహ్మ, నో ఐఎమ్ బ్రహ్మాజీ. ఓ బ్రహ్మ, నో ఐఎమ్ బ్రహ్మాజీ. అప్పుడు అవతలాడికి ఓ ఈయన పొగడమంటున్నాడు, గౌరవమంటున్నాడు అనుకుని వాడు ఓకే సార్ బ్రహ్మాజీ అన్నాడు. మరి తర్వాత కలిసినప్పుడు ఏంటి సార్ అంటే, లేదు నా పేరే బ్రహ్మాజీ అని చెప్పారు. ఆ టైంకి నాకు ఫియర్ ఏమి ఉండదండి. ఫ్యూచర్ ఏంటి ఇలాగా ఆ వయసులో ఉండదు. ఎప్పుడు మనం అనుకున్నాం చేయాలనుకున్నాం, ఆ ఫ్యూచర్ ఆలోచించేది మన పేరెంట్స్ ఆలోచిస్తారు. ఫాదర్ చాలా సీరియస్ అయిపోయారు. అసలు ఇండస్ట్రీ ఏంటి, నీకు ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా, ఎవరన్నా తెలుసా, అసలు నువ్వు నటించగలవా అంటే, నటించడం వల్ల నటించడం రాదు, నటించడం కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నా. సో ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. 2 years కోర్స్ చేయాలంటే అప్పట్లో సమ్ 15,000 rupees ఫీజు 2 yearsకి. అది కాకుండా ఇంకో 15,000 బోర్డింగ్కి అయ్యేదన్నమాట.
సో అది ఫాదర్ని కన్విన్స్ చేయాలి. సో టోటల్గా ఆయన రియలైజ్ అయ్యారు, వీడికి ఇంట్రెస్ట్ ఉన్నది అదే కదా, దానికి పంపిద్దాం. లైక్ 3 Idiots సినిమాలో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ప్రొఫెషన్ ఉంటే అలా మా ఫాదర్ కూడా వన్ ఆఫ్ దమ్ యాక్చువల్లీ. చాలా కామ్ గోయింగ్, ఇంట్రావర్ట్, నచ్చితే మాట్లాడతాను. ఒక 4-5 సార్లు పరిచయం అయితేనే వాళ్ళతో రేప పెరుగుద్ది తప్పించి ముందు అసలు స్వతహాగా నేను మాట్లాడను ఎక్కువ. అంటే నేను వెళ్ళి ఉద్యోగం అడిగే వరకు ఓకే ఫైన్, కలిసిన వెంటనే వాడిని ఏదో పడేసి మాయ చేసి కన్విన్స్ చేసి ఇంప్రెస్ చేసేసి అంత స్మార్ట్ కాదు నేను. సో నాకు అక్కడ వీడియో క్యాసెట్ అయిపోయిందా ఇచ్చేవారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. 2 years కోర్స్ అయిపోయిన తర్వాత మన వర్క్ స్కిట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఒక వీడియో క్యాసెట్ ఫోటోగ్రాఫ్స్ అది పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి చూపించి అలాగా అవకాశాలు వచ్చినాయి. అంటే నేను చాలా సీనియర్ని అని చెప్పాల్సి వస్తుంది. ఇది ఎక్కువ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోను నేను. ఎన్ని మంచి సినిమాలు చేశాను. ఇప్పుడు జనరల్గా నన్ను అడుగుతుంటారు మీరు ఎన్ని సినిమాలు చేశారు, నేను 15 అంటాను. అదేంటంటే చాలా సినిమాలు అన్నారు. నా 15 సినిమాలు నచ్చిన సినిమాలు, మిగతా నేను కౌంట్లో పెట్టుకుని అంటాను. సో అదే ఆన్సర్ మీకు చెప్తాను. అది ఒక మీరు అన్న పాయింట్ కరెక్టే. అది ఐ థింక్ ఇట్స్ 3 years బ్యాక్, నాట్ నౌ ఎనీమోర్. ఈ మధ్య లాస్ట్ ఇయర్ 2010 ఈజ్ వెరీ గుడ్ ఇయర్ ఫర్ మీ. డన్ మర్యాద రామన్న, ఇట్స్ వెరీ గుడ్ రోల్. అలాగే పులి ఒకే ఒక సీన్, పవర్ఫుల్ గుడ్ ఎపిసోడ్. బృందావనం, డాన్ సీను, ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ మిరపకాయ. ఐ అగ్రీ దాట్, బట్ అస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్. యాక్చువల్ పర్సనల్ బిహేవియర్ యాక్టింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. చాలామంది బయట చేసేదే బయట ఉండేదే సినిమాలో కనబడుతుంటుంది. నేను అది నమ్మను. గుడ్ యాక్టర్ కెన్ బి ఎనీథింగ్ లైక్, అదర్వైజ్ ఐఎమ్ నార్మల్. You can be an abnormal in movies also. Doesn't mean you have to be abnormal in real life also. No, it's never. I begged people, like ఒక డైరెక్టర్ దగ్గర రవిరాజా పిన్సెట్టి 365 daysలో I met him. I went to his house 300 times. అలాగే కోటి రామకృష్ణ, చాలా డైరెక్టర్ల దగ్గరికి కలవడానికి వెళ్తుంటే మీరు నాయన చూసి 15th ఒకసారి రండి అనేవాడు ఆయన. సో అంటే నెక్స్ట్ మంత్ 15th. సో ఆ 1 month రవిరాజ్ పిన్సెట్ల సినిమాలో నా క్యారెక్టర్ ఉంది కాబట్టి రమ్మంటున్నాడు అని అలా బతికేవాడిని. బట్ ఆ నెక్స్ట్ మంత్ 15th వెళ్తే ఆయన ఉండడు అక్కడ. ఆయన బాంబేలో మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉండాడు. మళ్ళీ ఆయన బట్టి మళ్ళీ వెళ్తే మీరు ఒక షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ షెడ్యూల్ కలవండి. నెక్స్ట్ షెడ్యూల్లో క్యారెక్టర్ వస్తుందేమో అనుకోండి. అలాగే ఆయన దగ్గర 3-4 years తిరిగాను. సినిమాలో యాక్ట్ చేయడం కుదరలే ఆయన దగ్గర. చాలా సంవత్సరాల తర్వాత మా అన్నయ్యలో వన్ ఆఫ్ ద లీడ్ చేశాను ఆయన సినిమాలో. సో అన్ని చోట్లకి బాగా స్ట్రగుల్ అయ్యాము.